హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ ఆల్ ఇన్ వన్. ఈరోజు వీడియో ఏంటంటే, మనము ఇంట్లో ఒక్కరమే వీడియోలు తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. మనము ఈ వీడియో ఏ విధంగా తీసుకోవాలి ఈజీగా అనేది ఈ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు అంతా క్లియర్గా ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఇలా 2 లేదా 3 డబ్బాలు తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని అలాగే 3 గరిటెలు, మూడింట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఫ్లాట్గా ఉండేది. ఈ విధంగా ఈ మూడింటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనివల్ల మనకు వీడియో తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా నేనైతే కట్టె గరిటెను యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా మీకు ఇష్టం ఉన్నది ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత కెమెరా సైడ్కు పెట్టుకొని మధ్యలో ఈ గరిటెను పెట్టండి ఫ్రెండ్స్. మధ్యలో గరిటెను పెట్టిన తర్వాత రబ్బర్ బ్యాండ్లు తీసుకోండి. రబ్బర్ బ్యాండ్లు అనేవి గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్. బ్లాక్ ఉంటాయి కదా మనకు బయట దొరికే, బ్లాక్వి తీసుకోండి. నేనంటే ఇవి తీసుకున్నా కానీ మీరైతే బ్లాక్వి తీసుకోండి. అవి అయితే తెగకుండా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు వీటిని రెండింటిని వన్ సైడ్ ఫిట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫిట్ అయిన తర్వాత గట్టిగా అవుతుంది. మళ్ళీ రెండో సైడ్ కూడా రెండింటిని రబ్బర్ బ్యాండ్స్ని ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత మరొకటి తీసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత మనకు కెమెరా అనేది, ఫోన్ అనేది కెమెరా తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత ఇట్లా ఊడగొట్టినా ఊడదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఫిట్ అయిందని ఎంత కదిలించినా ఊడకుండా అదే విధంగా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దీంతో మనము ఏవైనా వీడియోలు ఒకే చేత్తోటి క్లియర్గా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇంట్లో ఒక్కరమే ఉంటాం కాబట్టి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా మనం ఫిట్ చేసుకొని తీసుకున్నట్లయితే ఈజీగా క్లియర్గా వీడియో అనేది మనకు వస్తుంది. ఈ విధంగా ఫిట్ అనేది చేసుకోవాలి. అటు ఇటు కదలకుండా ఫిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా రబ్బర్ బ్యాండ్లు ఎక్కువ ఉంటే అటు 3 ఇటు 3 కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇంకా ఫిట్గా ఉంటుంది, కదలకుండా ఒకే దగ్గర ఫిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 2 డబ్బాలు తీసుకున్న ఫ్రెండ్స్. ఈ 2 డబ్బాలు అయితే నాకు వీడియో తీసుకోవడానికి క్లియర్గా వంట అనేది కనిపిస్తుంది కదా, కాబట్టి ఈ 2 అనేది తీసుకున్నా నేను. ఈ రెండింటిని తీసుకొని ఏదైనా బరువు ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. బరువు ఉండేటట్టు చూసుకొని ఇలా నేను పైన దాంట్లో రైస్ అనేది తీసుకొని ఈ కెమెరా పెట్టిన సెల్ పెట్టిన ఈ గరిటెను ఈ విధంగా రైస్లోకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రైస్లోకి పెట్టుకుంటే మనకు వీడియో అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా ఇలా సెట్ చేసుకోవాలి. మనకు వీడియో వంట కనిపించేటట్లు క్లియర్గా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇంకా క్లియర్గా ఇలా తీసుకోవడం వల్ల ట్రైపాడ్ లేకపోయినా ఈజీగా వీడియోస్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడే కొత్తగా వీడియోస్ తీసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఈ విధంగా వంట అనేది కనిపించేటట్లు ఇలా ఫిట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీకు వంట చేసేది కూడా ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఇలా క్లియర్గా వంట అంతా క్లియర్గా పడేటట్టు వీడియో అనేది చూసుకోవాలి. ఇట్లా ఒకసారి చూడండి. ఇలా క్లియర్గా సెట్ చేసుకోండి. గరిటెని ఏదైనా ఉపయోగించవచ్చు. ఇలా ఈ విధంగా వంట అనేది క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా క్లియర్గా వీడియో అనేది తీసుకోవచ్చు. ఇంట్లో ఒక్కరే వీడియోస్ తీసుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి.
చాలా బాగా వస్తుంది వీడియో అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రైపాడ్ లేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా ఈజీగా మనము ఇంట్లోనే క్లియర్గా వీడియోస్ అనేది తీసుకోవచ్చు. ఇలా ఒకవేళ బట్టలు క్లాత్ చూపించాలనుకున్న వాళ్ళు 3 బాక్స్ పెట్టుకోండి. 3 బాక్సెస్ పెట్టుకొని ఈ విధంగా వీడియో అనేది తీసుకోండి. ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎవరు కామెంట్స్ పెట్టట్లేదు. శారీస్ వీడియో పెట్టినా కదా ఫ్రెండ్స్, ఆ శారీస్ వీడియోకి కామెంట్స్ అనేది ఎవరు పెట్టలేదు ఫ్రెండ్స్. కామెంట్ అయితే పెట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.